నమస్తే. హాయ్ వ్యూవర్స్. ఈరోజు మా ఊరు గవర్లంకాపల్లిలో పరదేశమ్మ పండుగ ఇలాగ ఘనంగా జరుగుతుంది. ఈ పండుగ కోసం ఇలాగ ఊయల తయారు చేసి ఊయల కోసం పొడవైన తాటి చెట్టుని పూజ చేసిన ఆవిడ ఏ దిక్కుకు వెళ్ళమంటే ఆ దిక్కుకు వెళ్ళి ఇలా పెద్ద తాడి చెట్టుని ఇలా కోసుకొచ్చి ఊర్లోని ఇలాగా కడతారండి. ఈ ఊయలను మొదటగా అయితే అమ్మవారిని అలంకరించినట్టుగా అలా అలంకరించి ఈవిడే వారి గెటప్ వేసి ఈవిడ్ని ముందుగా కూర్చోబెట్టి ఈ ఊయల్లో ఊగిస్తారు. ఈ ఊయల నెల రోజుల పాటు ఉంటుంది. ఈ రోజైతే చాలా ఘనంగా జరుగుతుంది ఈ పరదేశమ్మ పండుగ. ఈ అమ్మవారు ఈ కుటుంబీకుల మీదకు ఈ అమ్మవారు వచ్చి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. ఊరంతా కాపాడే ఈ పరదేశం పండుగ ఈ రోజు మా ఊర్లో చాలా ఘనంగా అయితే జరిగింది. దీనికోసం మొదటగా ఈ ఊయల్లో పరదేశమ్మను అలాగే డోలు సన్నయ్యను అలాగే ఊరు ప్రజలందరినీ కూడా ఊహించడం అయితే జరుగుతుంది ఈ ఊయల్లో.